గాయ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబిక విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డేస్ రొటీన్ ఆఫ్ వ్లాగింగ్. నిన్న సముద్ర స్నానానికి వెళ్ళొచ్చాం కదా, కొలుపులు స్టార్ట్ అయిన తర్వాత. సో ఈ రోజేమో అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నాము. అక్కడ ఎలా జరుగుతది, అసలు ఈ కొలుపులు అక్కడ గుడి దగ్గర ఎలా చేస్తారు ఏంటి అని ఈ రోజు మొత్తం బ్లాగ్ లో ఉంటది. కంప్లీట్ గా చూసేసేయండి. అందరు హడావిడిగా ఉన్నారు, రండి రండి అని పిలుస్తా ఉన్నారు. సో నేను ఇంకా వెళ్ళాలి. బ్లాగ్ ని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ బ్లాగ్స్, లైఫ్ స్టైల్, షాపింగ్, ట్రావెలింగ్, కుకింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. సో మీరు ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సముద్ర స్నానం చేసి మేము ఇంటికి వచ్చేసరికి నిన్న కొలుపుల్లో ఫస్ట్ డే 3:34 అయిందనమాట. ఇంకా అప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. అమ్మవారి ఊరేగింపు వచ్చే టైంకి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్దామని. కానీ మామయ్యకి అక్కడ వాళ్ళు కాల్ చేసి చెప్పింది ఏంటంటే, అమ్మవారు గ్రామం అంతా తిరిగి ఊరేగింపుతో గుడి దగ్గరికి వచ్చే టైంకి తెల్లవారుజాము అవ్వచ్చు, లేకపోతే తెల్లారిపోవచ్చు అని చెప్పారు. ఇంకా కరెక్ట్గా అమ్మవారి గుడి దగ్గరికి ఊరేగింపు వచ్చే టైంకి వెళ్దాము అని అన్నారనమాట మామయ్య. సో ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాము. పొద్దున్నే 4:35కి లేపారు. ఇప్పుడు అమ్మవారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా మాకు రెడీ అవ్వడానికి టైం ఇచ్చేసారు. ఇంక చిన్న చిన్న పనులన్నీ మామయ్య చేసేసారు పొద్దున్నే లేచి. ఇంకా మేమైతే హాయిగా ప్రశాంతంగా ఇలా రెడీ అవుతున్నాం. ఇంక బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం హెయిర్ అస్సలు సెట్ అవ్వదు. పైగా ఫుల్ చెమటలు పోస్తున్నాయి. సన్ స్క్రీన్ అప్లై చేయంగానే ఫేస్ అంతా బాగా చెమట వచ్చేస్తుంది. నాకేనా మీకు అంతేనా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా చిన్న రివర్స్ బ్రైడ్ వేసుకున్నా ఇదైతే బాగుంటుంది అనిపించేసి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇలా రెడీ అయిపోయాను. ఇంక మేమిద్దరం రెడీ అయిపోయాం కదా, ఇంక మేము బయలుదేరాం అనమాట ఊరి దగ్గరికి, అమ్మవారి ఊరేగింపు చూద్దామని చెప్పేసి. మేము బాపట్ల నుంచి మా ఊరికెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అప్పటికి అసలు అమ్మవారి ఊరేగింపు గుడి దగ్గరికి రాలేదు. చాలా టైం పట్టిద్ది అన్నారు. ఇంక ముందు మేము అమ్మవారి టెంపుల్‌లోకెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి ఆ పిన్ని స్వామికి పసుపు పూస్తా ఉన్నారనమాట, పోతురాజు స్వామికి. ఇంక నేను కూడా ఎళ్లి బొట్లు పెట్టి పిన్నికి కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని, పోతురాజు స్వామికి దండం పెట్టుకొని, నేను విజయ్ చాలా సేపు అలా టెంపుల్‌లోనే కూర్చున్నాం. అప్పుడు డప్పుల సౌండ్ ఎక్కడో వినిపిస్తా ఉంది. అప్పుడు మేము అనుకున్నాం వచ్చేస్తున్నట్టుంది ఊరేగింపు అని. పక్కనే రాములవారి టెంపుల్ ఉంటది. ఎదురుగిలా రావి చెట్టు ఉంటదనమాట. అక్కడికెళ్ళి కూర్చున్నాము ఊరేగింపు వస్తే చూద్దాము అని. కానీ 9:00 వచ్చారు ఊరేగింపుతో అమ్మవారి టెంపుల్ దగ్గరికి. అది గూడా అసలు మంచిగా డప్పుల సౌండు, డీజేలు పెట్టుకొని వచ్చారనమాట. ఇంక వెంటనే వచ్చేస్తారులే అని నేను, అత్తయ్య అన్నీ రెడీ చేసుకొని అక్కడ నిల్చున్నాం. కానీ గుడి దగ్గర నుంచి ఒక 5 మీటర్లు కదలడానికి ఆల్మోస్ట్ 3, 4 అవర్స్ టైం పట్టింది. అంతమంది వచ్చి అమ్మవారికి నీళ్లు వారబోసి, పసుపు కుంకుమ ఏసి, మంచిగా డప్పుల సౌండ్‌తో ఇలా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ డప్పుల సౌండ్ నేనిప్పుడు మొత్తం మీకు వినిపిస్తాను. ఒకసారి విని ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇలా డప్పుల సౌండ్‌తో అమ్మవారిని గ్రామం మొత్తం ఊరేగించుకుంటూ తిరుగుతూనే ఉంటారు. అయితే మీకిక్కడ ఒక 6గురు కనిపిస్తున్నారు గదా, అమ్మవారిని తలపై పెట్టుకొని, ఇంకా సాంబ్రాణి పొగ పట్టుకొని. సో వీళ్ళైతే ఆల్మోస్ట్ 48 అవర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా గదా, ఈ టైం వరకి ఇంకా అమ్మవారు గుడిలోకి వెళ్ళలేదు. ఇంకా గ్రామం అంతా తిరుగుతూనే ఉన్నారనమాట. కాకపోతే అక్కడక్కడ కుర్చీలు వేసి కూర్చోబెడతా ఉంటారు. ఎందుకంటే ఒక ప్లేస్‌లో ఒక 1 అవర్ టైం పడుతుంది. అందరూ వచ్చి నీళ్లు పారబోయడం, అమ్మవారికి హారతులిచ్చి టెంకాయ కొట్టడం, ఇలా టైం పడుతుంది కాబట్టి చైర్స్ ఏసి కూర్చోబెడతారు. ఇంకో ఇద్దరున్నారనమాట కొద్దిగా మార్చి మార్చి పట్టుకోవడానికి. సో అలా మార్చి పట్టుకోవడం అమ్మవారిని. అంతేగాని కింద మాత్రం అంటే దించరు. దించడం అంటే ఒకేసారి టెంపుల్‌లోకెళ్ళి అమ్మవారిని దించుతారు. ఇంక మా దగ్గరికి గుడి నుంచి ఒక 5 మీటర్స్ అంత దూరం వచ్చేసరికి చెప్పాను గదా, 3, 4 అవర్స్ టైం పట్టింది. ఇంక అప్పటి వరకి మేము అమ్మవారి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నాము. ఇంక అమ్మవారు వచ్చిన తర్వాత నీళ్లు వారబోసి, పసుపు, కుంకుమ, తాంబూలం ఇవన్నీ పెట్టి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకున్నామనమాట. లాస్ట్‌లో లడ్డూ ప్రసాదం ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది. ఆ లడ్డు చిన్న లడ్డే కానీ చాలా టేస్టీగునింది. ఇంక నేను, విజయ్ ఇద్దరం టెంకాయ కొట్టేసి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకున్నాం. ఇలా చాలా జరిగింది. ఇది జస్ట్ కొంచెం మాత్రమే. ఇంకా చాలా ఉంది. అందరూ ఇలా కొరడాలతో కొట్టుకోవడం,
కత్తులతో ఇలా చాలా చేశారనమాట మామయ్య వీళ్ళందరూ. సో, ఇవన్నీ చూడటం నేనైతే కొత్త. ఇంకివి ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నాయి. నేను, విజయ్ గబగబా ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ తీసుకొచ్చాం. ఎందుకంటే నేను అనుకున్నాను అమ్మవారికి పెట్టాలి కొలుపుల్లో అని. గుడిలో ఒక పిన్నుంటారనమాట. ఆవిడకి చెప్పాను చీర తీసుకొనొస్తాను అని. మీరొచ్చే టైంకి నేను ఉండనేమో ఊరేగింపులో ఉంటాను. తీసుకొస్తే అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. నేనొచ్చి ఆ చీర కడతాను నెక్స్ట్ డేకి అని అన్నారు. ఇంకా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంక మేమైతే మంచిగా అమ్మవారికి నేననుకున్నట్టు చీర, జాకెట్ పెట్టేసి ఇంకా అప్పుడు తినడానికొచ్చాము. ఎందుకంటే నేను అమ్మవారికి చీర పెట్టేంత వరకు ఏం తినగూడదు అనుకున్నా. అందుకే ఆ టైం వరకు ఏం తినలేదు. ఇప్పటికే టైం 2:00 అవుతుంది గదా అని జెప్పి మీల్స్ తిందామని ఎళ్లి మంచిగా ఒక మీల్స్ కొనుక్కొని మా పొలంలో మామిడి చెట్టు ఉంటదనమాట. కింద అరుగులాగుంటది. ఆ మామిడి చెట్టు కింద ఈ మీల్స్ తింటుంటే ఎంత రుచిగా అనిపిచ్చిందో. ఇంక ఇద్దరం కూర్చొని ఆ మీల్స్ తినేసి గాలికి చాలా సేపు అక్కడే రెస్ట్ తీసుకున్నామనమాట. ఇలా జరిగాయి మా ఊర్లో కొలుపులు. చూసారు గదా వీడియోస్. ఎలా అనిపిచ్చిందో కమెంట్ జేసి చెప్పండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి మన ఛానెల్‌లో ఉంటాయి. బావుంటాయి చూసేసేయండి. మీ ఊర్లో కొలుపులు జరిగితే ఎలా జరుగుతాయో ఖచ్చితంగా కమెంట్ జేసి చెప్పండి. ఈ వీడియోకి ఇదనమాట. వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కమెంట్ జేసి, మన వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.